హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ ఇన్ బెంగళూరు అండి. చాలా ప్లేసెస్లో అయితే ఇస్కాన్ టెంపుల్ ఉంది. ఇది వచ్చేసి హరే కృష్ణ హిల్, అలాగే రాజాజీ నగర్ అండి. అడ్రస్ వచ్చేసి చాలా బాగుందండి టెంపుల్ మాత్రము. ఈ వీడియోలో మామూలుగా కృష్ణ భక్తులు ఎవరు ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఈ టెంపుల్ అయితే తప్పకుండా విజిట్ చేయండి. చాలా బాగుంది టెంపుల్ మాత్రము. మనకి మహాలక్ష్మి మెట్రో స్టేషన్ ఉంది కదా, అక్కడి నుంచి 4 minutes వాకబుల్ డిస్టెన్స్ అండి. మనం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదండి. డైరెక్ట్ మెట్రో అయితే కరెక్ట్గా ఇంకా మహాలక్ష్మి మెట్రో స్టేషన్లో దిగితే మనకి 4 minutes వాకబుల్. టెంపుల్ మాత్రము చాలా బాగుంది. వ్యూ అయితే మాత్రము స్నో పడుతున్నట్టు, మేము వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది. చాలా బాగుంది నేచర్ అయితే మాత్రము. హిల్ కాబట్టి ఇంకా వ్యూ మాత్రం చాలా మంచిగా అనిపించింది. కృష్ణా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా విజిట్ చేయొచ్చండి. అందరికీ చాలా మంచిగా అనిపించింది ఈ టెంపుల్ మాత్రం విజిట్ చేస్తే. హరే కృష్ణ హరే రామ్. ఇక్కడ చాలా మంచి ఇంకా శ్రీనివాస టెంపుల్, అలాగే గణేష టెంపుల్, చాలా విగ్రహాలు అలా మంచిగా ఉందండి. మామూలుగా మనకి ఈ టెంపుల్ ఓపెనింగ్ టైం వచ్చేసి మార్నింగ్ టైము, ఎర్లీ మార్నింగ్ 4:15 to 5 AM అండి. 4:15 AM to 5 AMకి హారతి టైం అయితే ఉంటుంది. ఆఫ్టర్ 7:15 AM to 1 PM వరకు మనకి టెంపుల్ అయితే ఓపెనింగ్ ఉంటుంది. ఆఫ్టర్ మనకి ఒక 3 hours అనేది క్లోజింగ్ టైం ఉంటుందండి, ఆఫ్టర్నూన్ టైము. ఆ తర్వాత 4 o'clockకి ఓపెన్ చేస్తారు. 8:20 వరకు మనకి 8:20 PM వరకు ఓపెన్లో ఉంటుంది. ఆఫ్టర్ క్లోజింగ్ టైం అండి. ఒక సాటర్డే సండే అయితే మాత్రం ఆఫ్టర్నూన్ టైము ఫుల్ ఓపెనే ఉంటుంది, క్లోజింగ్ టైం అనేది ఏమి ఉండదు. టెంపుల్ మాత్రం చాలా బాగుంది చూడండి. ఓవరాల్గా మనకి బయట వ్యూ అయితే మాత్రం ఈ విధంగా గ్రీనరీగా, అలాగే హిల్ కాబట్టి చాలా మంచి చూడండి. అసలు టెంపుల్ మాత్రము చాలా బ్యూటిఫుల్గా చాలా మంచిగా అనిపించింది. కృష్ణా భక్తులు కానీ ఎవరైనా సరే విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. పిల్లలు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. అంత గ్రీనరీగా, అలాగే ఫౌంటైన్స్ ఉన్నాయి మంచిగా. చుట్టుపక్కలంతా హిల్లు, మనకి పైన టెంపుల్ పైకి ఎక్కేసి అంటే మనం దేవుణ్ణి దర్శించుకుంటాం కదా, అక్కడికి ఎక్కేసి వ్యూ చూస్తే మాత్రం చుట్టుపక్కల చాలా మంచిగా ఉందండి. ఇక్కడ చూడండి మంచిగా అంతా చెట్లు. ఇప్పుడు మనం వెళ్ళేది మాత్రం ఎంట్రన్స్ అండి. ఇది పైకి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎంట్రన్స్. ఈ స్టెప్స్ ఎక్కి మనకి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అనేది ఉంటుంది. ఓవరాల్గా బయట వచ్చేసి ఈ విధంగా చూడండి, అంత గ్రీనరీ, అలాగే ఫౌంటైన్స్. ఇదిగోండి ఇది ఎంట్రన్స్ వచ్చేసి శ్రీ రాధాకృష్ణ టెంపుల్ అండి, ఇస్కాన్ టెంపుల్. ఇదిగోండి బయట వచ్చేసి మెయిన్ గర్భగుడి అంటారు కదా, ఆ పైన ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం పైకి ఎక్కేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా మనం టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతాము. మామూలుగా మెయిన్ విగ్రహాలు ఇదిగోండి ఇలా ఉంటుంది. చాలా బాగుందండి టెంపుల్ మాత్రం. అంతా గోల్డెన్ తోటి నీట్గా చాలా మంచిగా అనిపించింది. ప్రశాంతంగా ఉంది. అందరూ వెళ్ళి విజిట్ చేయండి. ఈ వీడియో చూడండి, మీకు మంచిగా అనిపిస్తుంది. మొత్తం నేను ఓవరాల్గా అంతా కవర్ చేసాము. చుట్టుపక్కల మెయిన్ లోపల ఇదిగోండి శ్రీ శ్రీనివాస గోవింద. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. మనం మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అయ్యే ముందు కొంచెం ముందు ఈ టెంపుల్ ఉంటుంది. ఆ కొంచెం తర్వాత పక్కన వచ్చేసి గణేశాది విగ్రహం కూడా ఉంటుందండి. చాలా బాగుందండి, మంచిగా ఉన్నాయి టెంపుల్ అయితే మాత్రము. చూడండి అంతా ఇంకా స్టెప్స్ ఎక్కుతూ వ్యూ మాత్రము స్నో పడుతున్నట్లు మంచిగా అనిపించింది. వర్షం పడుతుంది కాబట్టి మనకి వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇదిగోండి ఈ విధంగా ఉంది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది మనము కృష్ణ దర్శించుకునే టైం. ఇదిగోండి మెయిన్ రాధాకృష్ణ, హరే రామ్ హరే కృష్ణ. చాలా బాగుందండి. మనకి బెంగళూరులో వచ్చి చాలా దగ్గర మాత్రము ఇస్కాన్ టెంపుల్ ఉంది. ఇది ఒక మనకి రాజాజీ నగర్లో ఒక టెంపుల్. ఇది వచ్చేసి మనకి ఎగ్జిట్ అయిన తర్వాత మనకి లేక్ అనేది ఉందండి, చుట్టూ ఫౌంటైన్స్. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనము కాసేపు స్టే చేయడానికి కూడా బాగా బెంచెస్ అంతా మంచిగా ఉందండి. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మంచిగా అనిపించింది టెంపుల్ మాత్రము. సాటర్డే సండే కానీ వీక్డేస్లో మీకు ఎప్పుడైనా వీలుగా ఉన్నప్పుడు ఒకసారి విజిట్ చేయండి. టెంపుల్ మాత్రము చాలా బాగుంది. లోపల వచ్చేసి వ్యూ మాత్రం ఇలా ఉందండి.
చాలా ఫేసియస్గా చాలా బాగుందండి టెంపుల్ మాత్రం. ఇది వచ్చి షాపింగ్స్ ఉన్నాయి దేవుడికి సంబంధించి. ఇది వచ్చేసి మొత్తం టెంపుల్ ఇన్నర్ వ్యూ మొత్తం నీట్గా ఉంది చూడండి. ఇక్కడ మెయిన్ రాధాకృష్ణ అలాగా మంచిగా విగ్రహాలు అయితే మంచిగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి దేవుణ్ణి ఊరేగిస్తున్నారండి. సమ్ ఏదో అకేషన్ అట్టుంది, అందుకని ఇలా మంచిగా చాలా బాగుంది. బయట ఓవరాల్ వ్యూ మాత్రం ఇలా టెంపుల్ వ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.